అమ్మ తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి చూస్తున్నట్లయితే రాహు చూస్తేనేమో రాశిలోనే కూర్చున్నాడు ఆయన. అదేవిధంగా శని కుజులు చూస్తే ద్వితీయం, తృతీయంలో చూస్తేనేమో రవి బుధులు, చతుర్థంలో శుక్రుడు. చతుర్థంలో ఉన్న శుక్రుడు పంచమంలోకి వెళ్ళబోతున్నాడు. అది గుడ్ న్యూస్ ఈ కుంభరాశి వారికి. అన్ని విధాల సౌఖ్యాలు ఉన్నప్పటికీ ఈ అర్ధాశ్రమ శుక్ర సంచారం చేత చిన్న చిన్న ఇబ్బందులు పడ్డారు. వాటి నుంచి ఈ వారం అమ్మయ్య అనేసి ఊపిరి తీసుకోవడానికి అనువుగా ఉంది. అన్ని రకాల సౌఖ్యాలు కూడా మీ చెంతే ఉంటాయి. తదుపరి చూస్తున్నట్లయితే కనుక పంచమంలోకి గురువు గారు ఉన్నారు, సప్తమంలో కేతు ఉన్నాడు. అదేవిధంగా చూస్తున్నట్లయితే ఈ కుంభరాశి వారికి ద్వాదశంలో చంద్రుడు ఉన్నాడు. ఆయన మళ్ళీ మనకి రాశిలోకి కూడా రాబోతున్నాడు. అయినప్పటికీ కూడా చంద్రమా మనస్సు జాత మనకారకుడైనటువంటి చంద్రుడు అక్కడ ఉండడం వల్ల అన్నింటా కూడా పై అధికారులతో, ముఖ్యంగా ఉద్యోగస్తులారా మీరందరూ కూడా ప్రశంసలు అందుకుంటారు. తిరుగులేదు మీకు అన్నట్టుగా ఉంటుంది వారం. అదేవిధంగా చూస్తున్నట్లయితే కుటుంబ అవసరాలు చక్కగా, కుటుంబంలో వ్యక్తులు ఏమన్నా కోరికలు కోరతారు కదా, సమ్మర్ కదా, అది కావాలి ఇది కావాలి, అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దాం, తప్పనిసరిగా మీరు తీర్చగలుగుతారు. ఆర్థిక పరిస్థితులు అద్భుతంగా ఉన్నాయి, ఏం పర్వాలేదు మీకు. అవివాహితులకి శుభవార్త, వివాహాలు కుదురుతాయి. నిరుద్యోగులకి శుభవార్త, ఉద్యోగాలు వచ్చే అవకాశం ఈ వారాంతానికి ఉంది. అందువల్ల అందరూ కూడా సంతోషంగా ఉంటారు. మానసికమైనటువంటి కారకత్వం చంద్రుడికి ఉంది కాబట్టి కొంచెం బియ్యం సోమవారం పూట దానం చేస్తే సరిపోతుంది. ఒక మనిషికి సరిపడా స్వయం పాకం దానం చేస్తే చాలా బాగుంటుంది. ఈ వారం మీరు చేసే మంత్రం ఏంటంటే శ్రీమాత్రే నమః.